హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరూ కటింగ్ వీడియోస్ అయితే పెట్టమని చెప్పని అడుగుతూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్లు కోరిక మేరకు కటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్ నుంచి మనం టేబు మెజర్మెంట్తో ఎలా తీసుకోవాలి, ఇంకా ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఇంకా ఎలాగా కటింగ్ చేసుకోవాలో సింపుల్గా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఆది బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను. ఆది బ్లౌజుల్లో కొలతలైతే ఇలా తీసుకోవాలండి. ఒక నోట్బుక్ మీద కొలతలన్నీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ఆది బ్లౌజు లేకపోయినా మనం ఈ నోట్బుక్లో నోట్ చేసుకున్న కొలతల ప్రకారంగా బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజు పొడవు, తర్వాత అప్పర్ చెస్ట్ లూజు, షోల్డర్ టు షోల్డర్, తర్వాత వీపు పొడవు, తర్వాత పక్కల కుట్లు ఉంటాయి కదా ఆమ్ హోల్ దగ్గరికి, అది ఎంత ఉందనేది మనం కరెక్ట్గా టేబు మెజర్మెంట్తో తీసుకోవాలి. తర్వాత నడుము సైజు ఎంత ఉందనేది చూసుకోండి. నడుము సైజు ఎంత ఉందో మన కాజా పట్టి తీసేసి ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి కుట్టు వరకు ఎంత ఉంది అనేది చూసుకోండి. తర్వాత మార్కింగ్ అయితే ఇలా ఇచ్చుకోవాలండి. మనం మార్కింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పాయింట్కి ఒక మార్కింగ్ ఇస్తాం కదా, మార్కింగ్ ఇచ్చేటప్పుడు మనం ఒక పావించి అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కోసం అనేది యాడ్ చేసుకుంటాము కుట్లల్లోకి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, నాకు నడుము సైజ్ వచ్చి 36 ఇంచులు వచ్చింది. 36 ఇంచుల్లో నేను 4 ఫోల్డింగ్లు చేశాను. నా 4 ఫోల్డింగ్ మీద 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 1 ఇంచు మన కుట్లు అంటే వీపుకి డాట్స్ ఉంటాయి కదా, దానికోసం మనం 1 ఇంచు అయితే తీసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకున్నాను. చూడండి, అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 22 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డింగ్ చేస్తే 11 ఇంచులకి నేను ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. పక్కల కుట్లు ఉంటాయి కదా, దాని హైట్ వచ్చేసి నాకు 9 ఇంచులు వచ్చిందండి. 9 ఇంచులకు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 9 ఇంచులకు మార్కింగ్ ఇచ్చి పావు ఇంచు కలుపుకున్నాను కుట్లలోకి. తర్వాత వీపి పొడవు, వీపి వెడల్పు రెండు కూడా కలుపుకొని నేను వీపి పొడవు వచ్చేసి నాకు 4.5 వచ్చింది. ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాను. తర్వాత వెడల్పు వచ్చేసి 3 వచ్చిందండి. 3కి నేను పావించి కుట్లల్లో కలిపేసి 2.75కి మార్కింగ్ ఇచ్చేసా. తర్వాత షోల్డర్ సైజ్ వచ్చేసి 12 ఇంచులు వచ్చిందండి. 12 ఇంచుల్లో నేను 3 ఇంచులు షోల్డర్కి, తర్వాత 2.5 నెక్ వెడల్పుకి, ఒక 1/2 ఇంచు ఉంటుంది కదా, 1/2 ఇంచు పావించు నెక్కు పంపకం పట్టి కోసం, తర్వాత హ్యాండ్ ఎక్కిచ్చే దానికోసం ఒక 1/2 ఇంచు అయితే వదిలేసానండి. తర్వాత చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్కింగ్ అయితే ఇచ్చానండి. తర్వాత వెడల్పు అంటే మనకు షోల్డర్ సైజ్ వచ్చింది కదా 12 ఇంచులు. 12 ఇంచుల్లో మనం సగానికి ఫోల్డింగ్ చేస్తే 6 ఇంచులు వచ్చింది కదా, సేమ్ 6 ఇంచులు నెక్కు దగ్గర నుంచి ఆమ్ హోల్ దాకా మనం 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తేనే మనకి చంకలో ముడతలు అనేది రావు. చూడండి, ఇప్పుడు మనం డౌన్ తీసుకున్నాం కదా, డౌన్ నుంచి పైకి షోల్డర్ దాకా టేబు పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత మనకి సగానికి ఫోల్డింగ్ చేయండి. కింద డౌన్ దగ్గర టేబు బాగా టైట్గా పట్టుకొని పైనుంచి కిందికి మనకి సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. టేబు సగానికి ఫోల్డింగ్ అయిన తర్వాత అక్కడ ఒక మార్కింగ్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఆమ్ దగ్గర అంటే పక్కల కుట్లు ఉంటాయి కదా, ఆ పక్కల కుట్టు దగ్గర నుంచి మనం డౌన్ అయితే ఎక్కడ వరకు తీసుకున్నామో ఆ డౌన్ వరకు మళ్ళీ సగానికి సేమ్ ఇక్కడ ఎలా అయితే మనం టేబు వాడేమో సగానికి ఫోల్డింగ్ చేస్తూ, అదేవిధంగా అక్కడ కూడా సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అయితే ఇవ్వండి. ఆ మార్కింగు ఈ కార్నర్లో మనం 1 ఇంచున్నర తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఇక్కడ మనం సగానికి ఫోల్డింగ్ చేసినప్పుడు మార్కింగ్ వచ్చింది కదా, ఆ మార్కింగ్ని కలుపుకుంటూ రౌండ్ అయితే తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి, అద్దినట్టు కుదురుతుంది బ్లౌజు. ఫ్రెండ్స్, ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు దీని ఫ్రంట్ భాగాన్ని హ్యాండ్స్ కటింగ్ కావాలంటే చిన్న కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అది కూడా నేను పర్ఫెక్ట్గా కటింగ్ చేసి చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చిన్న లైక్ అయితే ఇస్తారు కదా. చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్.